ఈ దఫా లేదు. వీళ్ళు సరిగ్గా మమ్మల్ని ట్రీట్ చేయలేదన్నో, మాకు కనీసం సెల్ఫీ కూడా ఇవ్వలేదన్నో, లేకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదన్నో, లేదా వాళ్ళ ఎన్ఆర్ఐ టీం పట్టించుకోలేదన్నో, ఏదైనా కావచ్చు. వీళ్ళు 2019లో అయితే మాత్రం చంద్రబాబు మీద ద్వేషమా కసితో వచ్చి ఇటుకేశారు. ఈ దఫా అంత కసిగా అనిపించాల అక్కడి నుంచి ఎన్ఆర్ఐని. ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు టోటల్ అబ్రాడ్ కానీ హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో 100కి 60-70 అటు అయి ఉండొచ్చు, 20-30 ఇటు అయి ఉండొచ్చు. ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంది. అది కూడా కొంత ఎసెట్టే దాని వల్ల. అది కూటమి ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత, అంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత. అట్లాగే కొన్ని చోట్ల పోలీసులు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేశారు. పోలింగ్ లో ఉన్నటువంటి సిబ్బంది సహకరించలేదు కానీ ఎక్కువగా, అది కూడా కొన్ని చోట్ల సహకరించారు కానీ ఎక్కువగా వీళ్ళు ఆశించినంత కాదు. బట్ పోలీసులు మాత్రం సహకరించారు వీళ్ళకి చాలా చోట్ల. ఇప్పుడు ఘర్షణ జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేశారు కానీ టీడీపీ వాళ్ళు అక్కడ ప్రొవోక్ చేయగలిగారు కదా. అంటే పోలీసులు కూడా ఒక రకంగా పూర్తిగా సపోర్ట్ చేశారు టీడీపీ. చివరికి వాళ్ళ వైసీపీ వాళ్ళు గొల్లుమంటున్నారు, మా మీద పోలీసులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, నిన్న ఎవరికో తుపాకి కూడా చూపెట్టారట, అంబటి రాంబాబుకు ఎవరికో. ఆ స్థాయిలో వార్నింగ్లు ఇచ్చారు. అంటే పోలీస్ యంత్రాంగం ఈ దఫా యాంటీ జగన్ అయింది, ప్రభుత్వ ఉద్యోగులు యాంటీ జగన్ వీళ్ళు. ఇవి కలిసినప్పుడు ఆ కసి కారణంగా కూడా ఇంత పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు. ఒక రకంగా కూటమికి ఇవన్నీ అనుకోని వరాలేనేమో అంతే. అందువల్ల వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోయినా కసితో వచ్చిన వ్యతిరేకత అయ్యి ఉండొచ్చు కదా.